సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసులు రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఎస్ఆర్కే మూర్తి 59 ఓట్ల మెజార్టీతో నాలం రాజన్నపై విజయం సాధించారు. మొత్తం 106 ఓట్లు పోల్ కాగా అందులో ఒక్క ఓటు చెల్లలేదు. ఎస్ఆర్కే మూర్తికి 82 ఓట్లు రాగా రాజన్నకు 23 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా క్రీడా కార్యదర్శికి పోలూరి హేమలతకి 18 ఓట్ల మెజార్టీతో 1వ కార్యవర్గ సభ్యులుగా దొడ్డ శ్రీధర్ 8 ఓట్లు విజయం సాధించారు. ఇక ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వేజెల్ల రంగారావు, ఉప ఎన్నికల అధికారి షేక్ జానీ పాషా, సహాయక ఎన్నికల అధికారి ఆవుల మల్లికార్జునరావు తెలిపారు. ఇక బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎస్ఆర్కే మూర్తి విజయం సాధించడంతో న్యాయవాదులు తమ అభినందనలు తెలిపారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడ బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అధ్యక్షుడిగా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చే ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర